హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుప్రియాని. నేను కొత్తగా ఈ వీడియోస్ చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో ఏం చేద్దాం అనుకుంటా ఉంటే ఈరోజు మా పాపని మేము క్రికెట్ ట్రైనింగ్లో చేర్పించాము. చేర్పించి కూడా 2 వీక్స్ అవుతా ఉంది. మా ఆయనే వెళ్ళి పాపని వదిలిపెట్టేసి మళ్ళీ తీసుకొచ్చేవారు. ఒకసారి నేను కూడా వెళ్దాము, నేను కూడా ఏదో ఒక వీడియోలు చేయాలా అనుకుంటా ఉన్నాను. సరే అయితే మా ఆయన రా ఒకసారి వెళ్ళి పాప ట్రైనింగ్ అంతా బాగుంది, రా నువ్వు కూడా చూసొద్దు, ఇంట్లోనే ఉండి ఏం చేస్తావు అని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పి ఆ పని కూడా అయిపోయింది, ఈవినింగ్ కదా అని చెప్పేసి వెళ్ళాము. మా పాపని మా వారు 4 o'clockకి వదిలిపెట్టేసి వచ్చాడు. మేము ఇంకా అమ్మాయిని మళ్ళీ తీసుకురావాలి కదా, అందుకనే మళ్ళీ వెళ్తా ఉన్నాము. వెళ్ళేటప్పుడు దారి ఫ్రెండ్స్, ఇదంతా రూట్ అనమాట. పాప క్రికెట్ ట్రైనింగ్ వచ్చి మాకు 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఆడికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇదంతా ఉంది. మేము ఉండేదైతే బెంగళూరులో ఫ్రెండ్స్. మాది వచ్చి నెల్లూరు ఫ్రెండ్స్. నేనంతా చదివింది పుట్టిందంతా నెల్లూరులో. మా వారిది కూడా కావాలి ఫ్రెండ్స్. మేమంతా నెల్లూరు వాళ్ళమేను. కాకపోతే ఇంకా మా వారికి జాబు పరంగా వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యాము. కానీ ఎప్పటికైనా మేము వెళ్ళేది మాత్రం నెల్లూరులోనే ఫ్రెండ్స్. మేము ఉండేది అక్కడే ఉంటాము ఎప్పటికైనా కానీ. కాకపోతే జాబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాము. మా పాపకి మా వారికి చాలా రోజుల నుంచి డ్రీమ్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే క్రికెట్ అనేది బాయ్సే కాదు ఆడవాళ్ళు కూడా ఆడొచ్చు అని చెప్పేసి కొన్ని మూవీస్ చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఇలాంటి మూవీలు చూస్తూ ఉంటాం అనమాట. ఎలాంటిదంటే కొద్దిగా లేడీ అక్కడ చిన్నప్పటి నుంచి ఏదైనా ఇది ఉంది కదా, దంగల్లో. మన తెలుగులో అయితే క్రికెట్కి సంబంధించిన ఏ ఒకటి ఉంటాయి కదా, లేడీ ఓరియంటెడ్ మూవీస్ అలాంటి అంతా చూసి కొద్దిగా మా ఆయన కూడా అట్లా మా పాప కూడా అవ్వాలా అంటే, ఆడపిల్లలు కూడా ఏదో ఒకటి చేస్తారు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే ఆడపిల్లలను కూడా ఏదో ఒకటి చేపియాలని అదే మా ఆయన మనసులో పడిందనమాట. ఎందుకు ఆడపిల్లకాయలు ఎందుకు చేపించకూడదు, మగపిల్లకాయలే చేసేదే, ఆడవాళ్ళు కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి థాట్ తోటి మా పాపని ఇక్కడ క్రికెట్లో జాయిన్ చేయించాడు. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వస్తాను ఎంట్రన్స్ అనమాట. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఆ పెద్ద గ్రౌండ్ అనమాట. ఎంత బాగుందంటే అంత గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద గ్రౌండ్ నేను బెంగళూరులో అయితే చూడలేదు ఫ్రెండ్స్. అసలు ఇది బెంగళూరులోనే మెయిన్ సిటీలోనే మెయిన్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద స్కూలు. మామూలుగా అయితే మెయిన్ సిటీల్లో ఇంత పెద్ద గ్రౌండ్ స్కూలు నేను చూడలేదు ఫ్రెండ్స్. అంటే ఇరుగ్గా ఉన్నాయి, ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఇంత పెద్ద గ్రౌండ్ అయితే ఉండదు, ఏదో కొద్దిగా నామకే వాసు ఉందంటే ఉన్నట్టు. కానీ మన ఊరల్లో మనం చదువుకునే రోజులు ఉంటాయి చూడు, ఒక పెద్ద స్కూల్, మనకి చుట్టూ స్కూల్ ఉంటుంది, మధ్య అంతా గ్రౌండ్ అంతా మనకి మ్యాంగో ట్రీసు, ఎంత వేప చెట్లు, మామిడికాయ చెట్లు ఎంత వేసి ఉంటారు అట్లా సేమ్ నాకు అదే అనిపించింది ఫ్రెండ్స్. అసలు చెట్లు కూడా అంత బాగా వేస్తున్నారంటే, కాకపోతే పెద్ద పెద్ద చెట్లు లేకపోయినా కానీ ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు అల్లుకునే చెట్లు అనమాట. ఇదిగో ఈ ఫ్లవర్ అంతా కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు. రెడ్గా భలే ఉంది ఫ్రెండ్స్. అసలు మధ్యలో అసలు నేను చూసే కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఆ ఫ్లవరు. అసలు ఒకటైతే కోసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఇది ఏందని చెప్పేసి. ఆ చెట్టు వేరు కూడా చూసాను ఫ్రెండ్స్, అది చెక్కలేదు, ఎక్కడో ఒక్క వేరుతో మొత్తం అల్లుకపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ కూడా ఫ్రెండ్స్, అది ఒకే చెట్టు రెండు ఫ్లవర్లు కాస్తుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో చూడండి. ఆకులు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆకులు సేమ్ ఉన్నాయి. బట్ ఈ ఫ్లవర్స్ మాత్రం 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు భలే ఉంది అసలు. చూడు, అది ఇక్కడంతా గ్రౌండ్, ఇటు సైడ్కి వెళ్తే ఏమో పిల్లలు ప్లే గ్రౌండ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏం చెట్లు కానీ నేను ఫస్ట్ సన్నజాజి చెట్టు ఏమనుకున్నాను. సన్నజాజి చెట్టు కాదు ఫ్రెండ్స్, అది అడవి సన్నజాజి చెట్టు అనుకుంటున్నాను. బట్ అది కూడా నాకు కరెక్ట్గా తెలీదు. కానీ స్మెల్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్, అసలు మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం స్మెల్, ఆ గ్రౌండ్ అంతా అసలు మేము ఎంట్రన్స్ అవ్వగానే ఒక స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. ఏందబ్బా ఇంత మంచి స్మెల్ వస్తుందని చూసేలేక ఈ చెట్లు ఫ్రెండ్స్. అసలు ఎంత మంచి స్మెల్ అంటే ఎంత బాగుంది. అసలు నేను అనుకోలేదు ఫ్రెండ్స్ ఇంత బాగుంటుందని. అసలు ఇది క్రికెట్ మనం అనుకుంటాం కానీ క్రికెట్ ట్రైనింగ్కి వేలు ఖర్చు అవుతాయి ఇంతని, అంత కూడా కాదు ఫ్రెండ్. 1000 రూపీస్, 1000 రూపాయలతో మనకి మంచి ట్రైనింగ్ నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతేను. బెంగళూరులో మెయిన్ ఏరియాలో మెయిన్ సిటీలో ఫ్రెండ్స్.
అసలు ఇంత తక్కువ ఖర్చుకి మనకైతే మన ఊర్లో కూడా రాదేమో. మేము అన్ని గూగుల్లో సెర్చ్ చేసాం ఫ్రెండ్స్, చాలా చూసాం ఫ్రెండ్స్. అసలు క్రికెట్ ఏమైనా ఉన్నాయేమో ట్రైనర్స్ అని చెప్పేసి మనకి చీప్ అండ్ బెస్ట్లో మంచి రేటింగ్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. పర్పుల్ కలర్ వచ్చి సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే నాకైతే భలే నచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా వీక్లీ ఇంకా ఏడకే వచ్చేద్దాము అని ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇంట్లోనే ఉండి ఏం చేస్తాములే, ఇక్కడికి వద్దాం అనుకున్నాను. 3 weeks నుంచి మా వారు పిలుస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. వస్తాలే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు వచ్చాను. వచ్చిన నాకు మాత్రం భలే అనిపించింది. పిల్లలు చూడు ఎంత హుషారుగా ఆడుకుంటా ఉన్నారు. ఆయనే ఆడ కూర్చున్నాడు కదా, ఆయనే మా పాప ట్రైనర్ అనమాట. అసలు భలే ఓపికగా నేర్పిస్తున్నాడు ఫ్రెండ్స్. అసలు పిల్లలకి చెప్తా ఉన్నాడు. అసలు టిప్స్ కానీ అన్నీ భలే ఇస్తూ ఉన్నాడు. 3 బ్యాచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 బ్యాచ్లు అంటే చిన్న పిల్లల నుంచి ఒక ట్రైనర్ అనమాట, పెద్ద పిల్లలకి ఇంకొక ట్రైనర్ అనమాట, ఇంకొంచెం పెద్ద పిల్లలకి ఇంకొంచెం అనమాట. అంటే ఒక టీమ్స్కి ఒక్కొక్క ట్రైనర్ అనమాట. వాళ్ళందరికీ ఒక పెద్ద కెప్టెన్ ఉన్నాడు అనమాట. ఆయన నేషనల్ కూడా, ఐ థింక్ ఇంటర్నేషనల్ కూడా ఆడాడని చెప్తున్నాడు. బట్ నాకు తెలియదు. భలే బాగుంది ఫ్రెండ్స్. అది ఒక కొట్టే పిల్ల మా పాప. ఇదిగో ఫ్రెండ్స్ భలే ఉంది స్కూల్ అయితేను. నేనైతే ఇంత మంచి గ్రౌండ్ నేను ఈ బెంగళూరులో మా పాప స్కూల్ చేర్చేదానికి చాలా స్కూల్ చూశాను, కానీ ఇంత పెద్ద స్కూలు నేనైతే చూడలేదు ఫ్రెండ్స్. ఇంత పెద్ద స్కూలు, ఇంత పెద్ద గ్రౌండ్ మెయిన్. అసలు పిల్లలు పడిపోకుండా గిల్లు కూడా భలే సెక్యూర్గా పెట్టినారు ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎవరైనా ఫ్రెండ్స్ మీరు కానీ ఈ బెంగళూరులో కానీ ఉంటే మీ పిల్లలను కూడా క్రికెట్లో చేర్పాలనుకుంటే ఈ క్రికెట్లో జాయిన్ చెప్పండి ఫ్రెండ్స్. భలే ఉంది. 1000 రూపీస్ అంటే 1000 రూపాయలతో మీకు అయిపోద్ది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా నేర్పిస్తున్నారంటే బాగా నేర్పిస్తున్నారు. అంటే శనివారం ఆదివారం ఉంటుంది ఫ్రెండ్స్. ఉదయం అండ్ సాయంత్రం, సాయంత్రం ఉంటుంది అనమాట. వెళ్ళి మనం వదిలిపెట్టేస్తే చాలు, మళ్ళీ మనం వెళ్ళి తీసుకురావచ్చు. కొందరు ఉన్నారు ఫ్రెండ్స్, మా పాపతో వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళైతే దూరం నుంచి ఊబరు ఇవన్నీ బుక్ చేసుకొని వచ్చి నిలబడి వాళ్ళు కూడా స్నాక్స్ అన్నీ తెచ్చుకొని అక్కడే తింటా టైంపాస్ చేసుకుంటా వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు కూడా ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ నేను కూడా ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. అసలు ఆ క్లైమేట్ భలే ఉంది ఫ్రెండ్స్. అసలు నాకు కూడా ఇంకా వీడియోలు తీసుకోబుద్ది అయింది. నేను కూడా మామూలుగా కొద్దిగా పిచ్చి నాకు ఇట్లాంటి వీడియోలు తీసుకోవటం. నేను కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది వీడియోలు చేయటము. నిజంగా ఫ్రెండ్స్ భలే ఉంది. ఇక చెట్లు అసలు స్కూల్స్ అంటే చెట్లు ఫ్రెండ్స్. అసలు ఆక్సిజన్ లెవెల్ కూడా సూపర్ ఉంది, చల్లగా. నేనైతే అసలు స్వెటర్ తీసుకుపోవటం కూడా మర్చిపోయాను ఫ్రెండ్స్. అసలు చలి వచ్చేసింది నాకైతేను. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు స్వెటర్ తీసుకెళ్తాను. మామూలుగానే బెంగళూరులో చలి ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ అయితే వర్షం వస్తూ ఉంటుంది. అసలు ఆడికి వెళ్తే ఇంకా బలం ఉంది ఫ్రెండ్స్. అసలు అప్పుడే మేఘాలు కొద్దిగా మబ్బు అవుతూ ఉన్నాయి. అసలు భలే అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఇట్లా దగ్గరికి రావాలా, అసలు ఇక్కడికి వచ్చినా చాలు వీకెండ్ అన్నట్లుగా ఉంది. అంత బాగుందంటే ఇంకా మా బాబు అక్కడంతా ఆడేవాడంతా మా బాబు. వాళ్ళంతా ఒక గెట్ టీమ్ లాగా ఒక యూనిఫామ్ వేసుకున్నారు. బాగా వైట్ డ్రెస్ వేసుకున్న పాప మా పాప. అది మా పాప. అందరు జెంట్స్ ఉన్నారు, మా పాప ఒకటే లేడీ అనమాట. మేము కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించాం. ఆడపిల్లలు కూడా నేర్చుకోగలరు, ఓన్లీ బాయ్సే కాదు ఆడపిల్లలు కూడా క్రికెట్ చేయొచ్చు అన్నది ఉద్దేశంతో మేము జాయిన్ చెప్తాం ఫ్రెండ్స్. అందరు బ్యాడ్మింటన్, షటిల్ ఇవే కాదు క్రికెట్ కూడా ఆడపిల్లలు ఆడొచ్చు అనే ఉద్దేశంతో మేము జాయిన్ చేయించాము. ఇంకా చూడాలా మా పాప బాగా ఆడితే ఇంకా అమ్మాయి లైఫ్ కూడా ఎట్లా ఉంటుందేమో చూడాలా. ఇది ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకంటే ఇట్లాగా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరికీ ఇట్లాగా బెంచెస్ వేసేస్తున్నారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూర్చొని చూడటానికైతే ఏమి, పిల్లలు ఏమన్నా అలసిపోతే వచ్చి కూర్చోడానికైతే ఏమి, అంతా బెంచ్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. అటుపక్క అంతా ఇల్లులు. ఇదిగోసం ఫ్రెండ్స్ మా వారివైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.